నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అమలాపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవీ సుందర్ రాజమండ్రిలో నామినేషన్ వేస్తున్నాడని, సుందర్ని ఎమ్మెల్సీగా గెలిపించమని, కులాల పునాదులపై ఒకరు, పార్టీ పునాదులపై ఒకరు, వేర్వేరు ఎజెండాలతో మరొకరు పోటీ చేస్తున్న తరుణంలో మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నాడని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా విధులు నిర్వహిస్తున్న ఏ వ్యక్తి ఎవరికీ ఉపయోగపడలేదని జీవీ సుందర్ మండిపడ్డారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్సీగా న్యాయం చేసే విధానంలో నడుస్తానన్నారు. దానివల్ల గ్రౌండ్ లెవెల్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ సంబంధించిన విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవడానికి లేక వాళ్ళ సర్టిఫికేట్ కాలేజీలో ఉంటారు. ఎందుకంటే కాలేజీ క్లియర్ గా చెప్తున్నాయి, నీకు సర్టిఫికేట్ కావాలంటే చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే అమలాపురం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జీవీ సుందర్ రాజమండ్రిలో నామినేషన్ వేస్తున్నాడని, సుందర్ని ఎమ్మెల్సీగా గెలిపించమని, కులాల పునాదులపై ఒకరు, పార్టీ పునాదులపై ఒకరు, వేర్వేరు ఎజెండాలతో మరొకరు పోటీ చేస్తున్న తరుణంలో మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నాడని, ఇప్పటి వరకు ఇలా ఎవరూ చేయలేదని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా విధులు నిర్వహిస్తున్న ఏ వ్యక్తి ఎవరికీ ఉపయోగపడలేదని జీవీ సుందర్ మండిపడ్డారు. తనను గెలిపిస్తే ఎమ్మెల్సీగా న్యాయం చేసే విధానంలో నడుస్తానన్నారు. దానివల్ల గ్రౌండ్ లెవెల్ లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ సంబంధించిన విద్యార్థులు వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోవడానికి లేక వాళ్ళ సర్టిఫికేట్ కాలేజీలో ఉంటారు. ఎందుకంటే కాలేజీ క్లియర్ గా చెప్తున్నాయి, నీకు సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఫీజు కట్టబడుతుంది. వాళ్ళు డిగ్రీ చదువుకోవడానికి వెలుగుగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా స్కాలర్షిప్ గురించి కౌన్సిల్ లోపల బయట కూడా మాట్లాడారు. అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి, నేను 40-50 పైగా ప్రైవేట్ స్కూల్స్ కి కాలేజీకి తిరిగాను. స్కాలర్షిప్స్ రాకపోవడం వల్ల 3 నుంచి 6 నెలల జీతాలు ప్రైవేట్ టీచర్స్ బకాయిలు ఉన్నాయి. వాళ్ళ మాటలు వెంటే కట్టలు నీరుతున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడదానని, స్కాలర్షిప్ టైం కంటేలా మాట్లాడదానని చెప్తున్నాను. చివరిగా ఇది నా మేనిఫెస్టో. చివరిగా ఇన్ జనరల్ నేను అందరినీ కోరేది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీలో నిలబడి ఏ వ్యక్తి కూడా ఇది నా మేనిఫెస్టో, నా మేనిఫెస్టో చూసి నాకు ఓటేయండి అని అడిగిన వ్యక్తి లేదు. ఒక క్యాండిడేట్ నా ప్రభుత్వం సోల్వేజ్ అంటున్నాడు, 20,000 ఆర్థిక సహాయం చేస్తాను ప్రతి ఏడు. 20,000 ఆర్థిక సహాయం ప్రతి రైతుకి. 8 నెలలు అయింది, రూపాయి ఇవ్వలేదు ఒక రైతుకి. అది పరిస్థితి. ఇంక తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500, 19 ఏళ్ళ నుండి 59,000 వరకు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, 19 ఏళ్ళ నుండి 59,000 వరకు ఆయన ఇస్తా అన్నారు. ఒక్కరికి ఇచ్చిన పాపాన్ని పోలేదు. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. 8 నెలలు అయింది. 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ చెప్పిన 5 నెలలు అయితే 2వ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి కదా, లేదు. 3వ గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారో తెలుసు, 2 గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. సరే, అది దాని పరిస్థితి ఎలాగుందో మనం చూస్తానే ఉన్నాం. అసలు ఇటువంటి అది కాకుండా సూపర్ 6, ఈ సూపర్ 6 అంటే నిరుద్యోగ వృత్తి, 15,000 తల్లికి వందనం, 20,000 రైతుకు ఆర్థిక సహాయం, ప్రతి మహిళలకు నెలకి 1,500,
ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఈ నిజాంపేట మండలం చల్మెడలో ప్రసిద్ధిగాంచిన తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. చివరి రోజు నిత్యహోమం, పూర్ణాహుతి, శతఘటాభిషేకం, చక్రతీర్థంతో పాటు స్వామివారికి చక్ర స్నానాలను పూర్తి చేసుకుని బ్రహ్మోత్సవాలు ముగించారు. అనంతరం అర్చకులు వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి అనుగ్రహం మండల గ్రామ ప్రజలపై ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు అరుణ్ శర్మ, ఫణీంద్ర శర్మ, సంతోష్ శర్మ, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓం అధోమగ్రం కుంభుదాయ నమః, ఓం కుంభదాక్షాయ నమః, ఓం పుండరీకాయ నమః, ఓం వామనాయ నమః, ఓం చతుర్కర్ణాయ నమః, ఓం లం ఇంద్రాయ నమః. ఇక్కడ పైదాన్ని మీద ఓం ఇంద్రాయ నమః, ఓం రమజ్ఞాయ నమః, ఓం పంజమాయ నమః. ఓం వినోదు ఏషయం రుద్రతు సత్యేన సునాభవ నటన దడు జ్ఞాని సప్తహోత్రా. ఓం అధోమగ్రం కుంభుదాయ నమః, ఓం కుంభదాక్షాయ నమః, ఓం పుండరీకాయ నమః, ఓం వామనాయ నమః, ఓం చతుర్కర్ణాయ నమః, ఓం లం ఇంద్రాయ నమః. ఇక్కడ పైదాన్ని మీద ఓం ఇంద్రాయ నమః, ఓం రమజ్ఞాయ నమః, ఓం పంజమాయ నమః. ఓం వినోదు ఏషయం రుద్రతు సత్యేన సునాభవ నటన దడు విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం గుచ్చిమిలో భార్యాభర్తల గొడవ నేపథ్యంలో భార్యపై భర్త కొడవలితో దాడి చేసి హతమార్చారు. గుచ్చిమి గ్రామానికి చెందిన భర్త సత్యంకు అతని భార్య గౌరమ్మకు కొంతకాలం నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడగా ఆవేశానికి లోనైన భర్త సత్యం అతని భార్య గౌరవంపై గొడవలతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పెదమానపురం ఎస్ఐ జయంతి, సీఐ రమణ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లా భామిని మండలం కాట్రగడబి గ్రామ ఒరియా విద్యార్థులకు అన్ని భాషలు నేర్పించాలని తల్లిదండ్రులు, విద్యార్థులు ధర్నాకు దిగారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. కాట్రగడలో 1945 నుండి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ మధ్య తరగతి విద్యార్థులు సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న జెడ్పీ హైస్కూల్కి బత్తిలి వెళ్లి చదువుకోమని అధికారులు చెప్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా మా ఊరిని, మా కష్టాలను గుర్తించి తగిన న్యాయం చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మా గ్రామంలో ఇప్పుడు 8th వరకు మనకి బైలాంగ్వేజ్ స్కూల్ ఉంది, తెలుగు అండ్ ఒరియా. ఆ స్కూల్ని యూపీ అనే స్కూల్ని ఎత్తేసి ఓన్లీ మోడల్ ప్రైమరీ చేస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. దానివల్ల మేము అందరూ అపోజ్ చేయడానికి వస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో బత్తిలి అనే స్కూల్లో 6th, 7th, 8th మెర్జ్ చేస్తున్నారు. ఆ మెర్జ్ చేయడం వల్ల మా పిల్లలు చిన్న పిల్లలు ఉండడం వల్ల 6th, 7th, 8th పిల్లలు ఆ 4 కిలోమీటర్ డిస్టెన్స్కి వెళ్ళి చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. దాంతో పాటు ఒరియా పిల్లలు దానిలో ఎక్కువ మంది ఉన్నారు. 70 మంది పిల్లలు ఒరియా పిల్లలు ఉన్నారు. ఆ ఒరియా పిల్లలకి చదువు చెప్పడానికి బత్తిలి హై స్కూల్లో ఒరియా లేదు. ఆ ఒరియా పిల్లలకి ఎవరు చెప్తారు? ఆ చదువు అన్నది ఎవరు చెప్తారు? వాళ్ళు తెలుగులో చదవాలి. తెలుగులో చదివితే వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ ఏం చేయాలంటే కాట్రగడ బి స్కూల్ని యూపీగా ఉంచాలి, లేదంటే అది హై స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని మా డిమాండ్. ఇదే డిమాండ్ని మేము కలెక్టర్ గారికి తెలియజేయడానికి వచ్చున్నాము. ఇక్కడ చాలా మా అందరూ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కలెక్టర్ గారికి మా గోడ్ని వినిపించాలని మేము వచ్చాము. ఆ గోడ్ని వినిపిస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా బండపల్లి ఎంఆర్ నగర్ ప్రాంతంలో దళిత భూములు ఆక్రమించుకున్న చుక్క శ్రీదేవిపై కేసు నమోదు చేసి శిక్షించాలని దళితులు కోరుతున్నారు. చుక్క శ్రీదేవి చేసిన అక్రమాలు చాలా జరుగుతున్నాయన్నారు. తాత తండ్రుల నుంచి దళితులకు ఇచ్చిన భూములు సుమారు 20 ఎకరాల మెట్టుపల్లం కలిపి ఉందన్నారు. దళితులపై దౌర్జన్యానికి పాల్పడిన శ్రీదేవి అనే ఆసామి రోజురోజుకి అరాచకాలు చేస్తుందని వాపోయారు. రాత్రిపూట దళితుల ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేసి గన్తో బెదిరించిన రోజులున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు సరైన న్యాయం చేయాలని దళితులు కోరుతున్నారు. మా వయసు సంవత్సరాలుగా మా రజకులు చెరువుని ఆధారంగా చేసుకుని తమ యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారండి. అలాగే ఆ పక్కనే మా వయసు సంఘం సంబంధించిన శ్మశాన వాటికి బరియల గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ వయసులు కావచ్చు, మా ఊళ్ళో ఉన్నటువంటి బ్రాహ్మణులు కావచ్చు, వీళ్ళందరూ అక్కడే చనిపోయిన వాళ్ళందరూ బరియల గ్రౌండ్ అక్కడే బరియలు చేసేవాళ్ళు. కానీ 2017లో చుక్కా శ్రీదేవి అనే ఆవిడ మా అమ్మానాం గ్రామంలో వచ్చి ఈ భూములైన నాదని, ఈ చెరువు నాదని, ఈ శ్మశాన వాటి కూడా నాదని కబ్జా చేసి ఎవరైనా అక్కడికి వస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి అవసరమైతే అక్కడికి ఎవరైనా వెళ్తే మిమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ విషయంపై గత ప్రభుత్వంలో మేము స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జోగారావు గారి దగ్గర మేము వెళ్ళాము. జోగారావు దగ్గరికి వెళ్తే ఈ సమస్యని వీటే పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళిద్దరూ కుమ్మక్కై ఆస్తుల్ని అమ్మేసుకున్నారండి. అంతేగాని ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. తర్వాత 2024లో మన ఎమ్మెల్యే విజయ్ చంద్ర దగ్గర మేము వెళ్తే మా గోడిని వినిపించుకోవడం జరిగింది. మా యమానం గ్రామ ప్రజలందరూ, మా యమానం గ్రామంలో ఉన్నటువంటి వైశ్య సంఘానికి కావచ్చు, మా యమానం గ్రామంలో ఉన్నటువంటి రజకులు కావచ్చు, మా వాళ్ళందరికీ హామీ ఇస్తూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ప్రభుత్వం మంది, ఖచ్చితంగా మీ సమస్యలు నేను పరిష్కరిస్తాను అని మాకు ఒక భరోసాను కల్పించారండి. అలాగే పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఎలాగైతే యమానం గ్రామంలో ఇబ్బందులు పడ్డారో, పెదనపల్లి గ్రామంలో కూడా అనేక మంది దళితులు ఇంచుమించు ఒక 25 ఎకరాల భూమిని ఆవిడ కబ్జా చేసిందండి. కబ్జా చేసి వాళ్ళ భయభ్రాంతులు కూడా గురి చేయడం జరిగింది. ఎందరినో హింసించడం కూడా జరిగిందండి. అలాగే మా యమానం గ్రామంలో చెరువుని పూర్తిగా కబ్జా చేసి గత 7 సంవత్సరాలకి ఏ ఒక్కరిని రానివ్వకుండా చేయడం జరిగిందండి. దానికి స్థానిక తహసీల్దార్ గారు హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా వస్తే దీనిపైన శిక్ష తీసుకోవడం హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగిందండి. ఇదిగోండి 8లో 6, 8లో 7, 8లో 10, 9లో 1 ఈ ప్రభుత్వ భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే శిక్షార్హులని గతంలో తహసీల్దార్ పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు ఈ బోర్డుని కూడా ఆవిడ తీసివేయడం జరిగింది. ఎటువంటి యాక్షన్ వరకు ఆవిడపై తీసుకోలేదు. అలాగే పెదనపల్లి గ్రామంలో పిచ్చుక స్వామినాయుడు అనే వ్యక్తి ఉన్నారండి. ఆ భూముల్లో బలవంతంగా ఈవిడ వెళ్ళి ఆవిడ కష్టపడి పెంచుకున్న నీలగిరి మొక్కలని నరికివేసింది. యాక్చువల్గా చెప్పాలంటే పిచ్చిక స్వామినాయుడు గారు అప్పటికే చనిపోయారు. పిచ్చిక స్వామినాయుడే నా భూములు ఆక్రమించుకున్నాడని పిచ్చిక స్వామినాయుడు నా భూములు ఆక్రమించుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అసలు పిచ్చిక స్వామినాయుడు ఆ సమయానికి చనిపోయి ఉన్నాడు. కానీ అప్పటికి కూడా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకొని జరగలేదండి. కాబట్టి ఇటువంటి ఈవిడ్ని ఈ చుక్క విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామంలో చేపడుతున్న రైల్వే 3వ లైన్లో భాగంగా ఇళ్లను కోల్పోయిన 40 కుటుంబాల బాధితులు ఆందోళనను ఉధృతం చేశారు. బాధితులకు స్థలాలు కేటాయించాలని, ఆ స్థలాలకు పట్టాలిప్పించాలని, నష్టపరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు రాములు, సర్పంచ్ దాసు, జెడ్పీటీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం.
ఈరోజు పెదమానపురం రెవెన్యూ డివిజన్లో థర్డ్ లైన్ ల్యాండ్ ఎక్విజిషన్ వరకు నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత మరి 32 ఇల్లు కూడా స్థానికంగా వాళ్ళు నివాసం ఉండడానికి వాళ్ళకి సైట్ తర్వాత ఇల్లు కట్టుకోవడానికి గ్రాంట్ ఇస్తే తక్షణమే ఖాళీ చేస్తారు, లేదంటే మరి ఖాళీ చేయడానికి ఎవరు కూడా సహకరించరని మరి ఆర్డీఓ మేడం గారికి అలాగనే కలెక్టర్ గారికి మరి మా అందరి తరఫున ఇక్కడ సమాముఖంగా చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు మా గ్రామంలో సెంటు స్థలం కూడా కొనుక్కోవడానికి ఒక 4-5 లక్షలు పడుతుంది. మరి ఈరోజు ఆ ఇల్లుని పడేది 3-4 లక్షలు పడ్డది. మరి ఈరోజు వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి వాళ్ళకి న్యాయం అలాగే ఇళ్ల స్థలం కూడా వేరే చోట కేటాయించి ఇచ్చి ఉండేవారు. కానీ 2 సంవత్సరాలుగా అధికారులు మభ్యపెట్టారు, మోసం చేశారు, సంతకాలు పెట్టించుకున్నారు. ఇప్పుడు ప్రొక్లైన్ పెట్టి ఇల్లుని కూలుస్తామని చెప్పేసి అధికారులు రావడం చాలా దుర్మార్గం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం వన్నెచింతలపూడి సమస్న జడ్పీ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన మల్టీపర్పస్ సైక్లింగ్ బిల్డర్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన రోహిణి ఎస్ శశివదలను సమనస సర్పంచ్ శ్యామ్ కుమార్, ఉప సర్పంచ్ దొరబాబు, మహేష్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బుద్ధవరంలో సంకల్పం సేవా సమితి వారి ఆధ్వర్యంలో తుని గురువును రోకేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య బృందం వ్యాధుల ద్వారా బాధపడే వారిని పరీక్షించి రోగులకు సలహాలు, సూచనలు ఇస్తూ అత్యవసర పరీక్ష నిమిత్తం గురు న్యూరోకేర్ ఆసుపత్రిని సంప్రదించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంకల్పం సేవా సమితి ప్రతినిధి అప్పలనాయుడు మాట్లాడుతూ, మా సంఘం స్థాపించినప్పటి నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గురు న్యూరోకేర్ డాక్టర్ సురేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుద్ధవరం గ్రామంలో శ్రీ సంకల్పం సేవా సమితి వారి ఆధ్వర్యంలో గురు న్యూరోకేర్ నుంచి మా వైద్య సిబ్బంది వచ్చి ఇక్కడ వైద్య సేవలు అందించడం జరిగాయి. ఈ వైద్య సేవల్లో భాగంగా మన ఆర్థోపెడిషన్ డాక్టర్ గారు మరియు కంటి వైద్యులైన నేను ఇక్కడ వైద్య సేవలు అందించాము. దాదాపు 60 మందికి కంటి పరీక్షలు చేయించాము. దాంట్లో 10 మందిని ఆపరేషన్ నిమిత్తం గుర్తించాము. కనుమ ఒక 20-30 మందికి మందులు కూడా అందించాము. ఫర్దర్ గా వీళ్ళ ఆపరేషన్లు వీటి గురించి, వీళ్ళకి ఉచితంగా సేవ చేయడం గురించి ఫర్దర్ గా ఆలోచించి వీళ్ళకి కంటి ఆపరేషన్ కూడా చేస్తాము. ఈ బుద్ధవారం గ్రామంలో మాకు వైద్య సేవలు అందించడానికి శ్రీ సంకల్పం సేవా సమితి వారు మాకు చాలా తోడ్పడ్డారు. వాళ్ళకి మా కృతజ్ఞతలండి. ఇలాగే బుద్ధవారం గ్రామంలో మరిన్ని మెడికల్ క్యాంపులు మాతో నిర్వహించాలని మేము కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని రక్షించాలనే ఉద్దేశంతో మొట్టమొదట రమణ మహర్షి గారి పుట్టినరోజు జరిపించాము ఈ యొక్క సంస్థ తరఫున. మరి అలాగే సంక్రాంతి సందర్భంగా పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని నింపాము. అలాగే
ఒక ఐ క్యాంప్ కూడా నిర్వహించాము. ఆప్థమాలజిస్ట్ ద్వారాగా ఐ క్యాంప్ నిర్వహించాము. అలాగే ఈరోజు ఈ గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి మన గ్రామం వచ్చి అనేక రకాల ఉచిత సేవలు అందిస్తున్నారు. అలాగే సంకల్పం సేవా సమితి నుంచి మా మాటను మన్నించి ఈ యొక్క సంకల్పం సేవా సమితి నుంచి మేము ఆహ్వానం పొందిన మేరకు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క క్యాంపును దిగ్విజయంగా గురు న్యూరో కేర్ వారు మా గ్రామంలో ప్రజలు బాగుపడాలని మా సంస్థ యొక్క డెవలప్మెంట్ కోరుకుని మా ఆహ్వానాన్ని మన్నించి దాదాపుగా 100-120 పేషెంట్లకు ఉచితంగా మందులు ఇచ్చి మరి సహకరించి ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.